జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మాయి గారు, ఎవరితో ఏమంటున్నారు? ఈ మాట నీతోనే చెప్పాలనిపించింది. ఇంతవరకు నాకే తెలియకుండా నా మనసు నీ ప్రేమని కోరుకుంటోంది. నేను మీ సేవకుడిని అమ్మాయి గారు. సేవకుడివా, రక్షకుడివా, ప్రేమికుడివా, నేనివేవీ ఆలోచించడం లేదు రాజు. నీతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నీతో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. నువ్వు తోడుగా ఉంటే ఏ సమస్య అయినా దూరంగా పోతుంది. నీతో ఉంటే అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనిపిస్తోంది. ఇన్ని రోజులు నాలో నీ పట్ల ఇంత ప్రేమ ఉందని తెలియక చెప్పలేదు. ఈ మధ్య నా మనసు గుర్తించింది. అందుకే నీకు చెప్పే వరకు నాకు నిద్ర లేకుండా పోయింది. అమ్మాయి గారు, నేను గాని నా ప్రవర్తన గాని మీలో ఇలాంటి ఆశలు కలిగించుంటే నన్ను క్షమించండి అమ్మాయి గారు. మీరు స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నారు. నా మంచితనాన్ని చూసి మనసు పడుతున్నారు. ఇవాళ మీకది కొత్తగా, వింతగా, గమ్మత్తుగా ఉండొచ్చు. కానీ నాతో జీవితం పంచుకున్నాక పేదరికమే కనిపిస్తోంది. ఆ పేదరికం ప్రేమని చెరిపేస్తుంది. ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిలోని గుణాలనే కాదు, ఎదుటి వ్యక్తి తాలూకు అన్నిటినీ యాక్సెప్ట్ చెయ్యాలి. నేను నిజమే చెప్తున్నాను. 1కి 2 సార్లు నన్ను నేను చెక్ చేసుకునే చెప్తున్నాను. ఇది నా అమాయకత్వం వల్ల కానీ, నా వయసు ప్రభావం వల్ల కానీ ఏర్పడిన ఆకర్షణ కాదు, అవగాహన. నువ్వంటే ప్రేమ, నువ్వుంటేనే జీవితం. మీరిలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. పెద్దయ్య గారికి తెలిస్తే ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. అమ్మాయి గారు, నన్ను మర్చిపోండి. మా నాన్నకు కూడా నువ్వంటే ఇష్టం రాజు. నువ్వు నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం. నీ అంత విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరూ లేరని ఆయన అభిప్రాయం. నిన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పరు. నాకు కావాల్సింది నీ ఉద్దేశం. నీకు నేనంటే ప్రేమ ఉందా లేదా అది చెప్పు. నా మీద నీకు నిజంగా ప్రేమ లేకపోతే నా కోసం ఇంత చెయ్యవు. చెప్పు రాజు, భయపడుకో. అన్ని సంశయాలు పక్కన పెట్టు. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి ప్రేమ దక్కలేదు. ఇప్పుడు నీ ప్రేమ కూడా దక్కకపోతే నేను బ్రతికి లాభం లేదు. అమ్మాయి గారు, చూడు, నా కళ్ళల్లో ప్రేమ కనిపించడం లేదా? ఐ లవ్ యూ రాజు. రాజు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.